For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రాజన్ నంబూద్రి గారు. నమస్కారం గురూజీ. నమస్కారం అమ్మా. గురూజీ, సాధారణంగా ఒకప్పుడు చూసుకుంటే ఇంటి గుమ్మాలకు అందరూ పసుపు రాసేవాళ్ళు. ఇప్పుడు చూసుకుంటే మనకు ఆ కల్చర్ లేదు. ఏంటంటే గుమ్మాలకి పెయింట్ వేసేస్తున్నారు. ఆ సొంత ఇళ్ళు అయినా సరే, అద్దె ఇళ్ళు అయినా సరే అలాగే ఉంటున్నాయి. ప్రతిరోజు కనీసం ఒకప్పుడు శుక్రవారాలన్నా అలా అయినా రాసేవాళ్ళు పసుపు. అసలు పసుపు రాయడం వల్ల ఏం జరుగుతుంది? అసలు ఈ పెయింట్ అనేది వేయొచ్చా గురూజీ? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోప్య నమః. చూసే వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ మంచి జరగాలి. ముందు రోజులైతే మనకి పసుపు గుమ్మాలు అనేటప్పటికీ ఒక ఆలయంలాగా కనిపించేది ఇల్లు అంతా. ఎప్పుడైనా వాకిల్లో కూడాను ఆవు పేడ కానీ గేదెన పేడ తీసుకొచ్చి కొంచెం చక్కగా అంతా అల్లేసుకొని ఏమండి బియ్యముతో తయారు చేసినటువంటి పిండితో ముగ్గు వేసేవాడు. దాంట్లో ఏంటి అంటే మనము ఇతర జీవులకి ఆహారం ఇవ్వటం జరుగుతుంది. ఎటువంటి జీవులు అంటే పశుపక్షులు, మళ్ళీ రకరకాలమైనటువంటి జీవులు వచ్చి అవన్నీ కూడా తీసుకొని వెళ్ళి దాని కడుపు నింపుకుంటుంది. అది ఇంత తింటే కడుపు నిండిపోతుంది. కాబట్టి అప్పట్లో బియ్యము ఆడిచ్చి వాళ్ళు ముగ్గులు వేసేవారు. ఇప్పట్లో అయితే చాక్పీస్ వేస్తున్నారు. ఆ గుమ్మానికి పసుపు పోయటం వల్ల మహాలక్ష్మి అదృష్టం కలిసి వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వజ్రవైడూర్యాలు ఇంట్లో పడతాయి. బంగారు నాణ్యాలు తాండవాడతాయి. గుప్త నిధులు లాంటివంటి యోగము ఆ పసుపులో అద్భుతంగా ఉంటుంది. ఆ పసుపు గుమ్మము అంటే ఏంటంటే ఒక మహాలక్ష్మి ఒక ఆలయం. ఏమండి? మహాలక్ష్మి ఒక పీఠ. ఆ పీఠకి ఎప్పుడు కూడాను ప్రతి బేస్తవారం అంటే మీ తెలుగులో లక్ష్మీవారం అంటారు. కొంత ఉభయ రాష్ట్రాల్లో కర్ణాటక, కేరళ సైడ్ అంతా తమిళనాడులంతా కూడా బేస్తవారాన్ని లక్ష్మీవారం అంటారు. శుక్రవారాన్ని కూడా లక్ష్మీవారమే అంటారు. ఈ లక్ష్మీవారం అనేటప్పటికీ ఇక్కడ కనిపించేది ఏంటంటే గుమ్మానికి పసుపు రాసి కుంకుమ పెట్టి, మీరు వైష్ణవులు అయితే మాత్రం నిలువుగా బొట్టు పెట్టుకోండి. మీరు శైవకులు అంటే నామాలు పెట్టండి. నామాలంటే 3 నామాలు. ఈ 3 నామాలు పెట్టడం వల్ల దానికి దైవిత్యమైనటువంటి గుణం వస్తుంది. ఎప్పుడైనా మీ పిల్లలు, మీ వారు, మీ యొక్క పరివారము గుమ్మం నుంచి బయట నుంచి లోపలికి వచ్చేటప్పటికి యాంటీబ్యాక్టీరియాస్ ఏదైతే ఉన్నాయో బయట ఉండిపోతాయి. ఆ లోపలికి వచ్చేటప్పటికి ఆ పరిమళానికి వాళ్ళకి అద్భుతమైన శ్వాస పెరుగుతుంది. మంచి ఒక ఆక్సిజన్ అందిస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం గుమ్మం పైన ఎండిపోయిన వంటి మామిడి తోరణాలు ఉంచకూడదు. ఈ పండుగ కట్టింది వచ్చిన పండుగకే తీద్దాంలే, పోయేదే ఉందని అది ఎండిపోయి ఏలాడుతూ ఉంటుంది. ఆ మామిడి తోరణాలకు తీసేయాలి ఏమ్మా. అది కూడా ఉంచకూడదు. వేప మొక్కలు ఎప్పుడైతే వేప తోరణాలు మంగళవారం, శుక్రవారం అలాంటి ఉన్నప్పుడు వేప తోరణాలని కట్టుకుంటే కూడా ఆ శ్వాసకి పురుగులు ఏమి రాకుండా ఉండేది. సో ఈ మధ్య కాలంలో ఏంటి అంటే కల్చర్ మారిపోయింది. బిజీ షెడ్యూల్, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇది ఉండదు. చాలా వరకు కూడా బిజీ, డబ్బులు సంపాదించాలన్న ఒక ఆలోచనతో వెళ్తూ ఉంటారు. కాబట్టి పెయింట్ వేసేసి ఒక డిజైన్ వేసేసుకుని వెళ్ళిపోతారు. చాక్ పీస్లో తోచినట్టుగా ఒక ముగ్గు వేసి వెళ్తారు. చాక్ పీస్ అంటే ఏంటంటే అది లక్ష్మి కన్నా విశేషమైన సరస్వతి ఒక లేఖ్యం. దాంట్లో మనకేంటంటే బోర్డు పైన టీచర్స్ రాసి విద్య నేర్పిస్తుంటారు కదమ్మా. అటువంటి దాన్ని మనం తొక్కుంటే లోపలికి వస్తే లేని దోషాలు తగ్గుతుంది ఇది చాక్ పీస్లో. కాబట్టి చాక్ పీస్లో ముగ్గు వేయకూడదు అంటారు. గుమ్మం పైన ముగ్గు వేసేటప్పుడు కూడా బియ్యపిండి, పసుపు కలిపినటువంటి పదార్థం ఉంటుంది. మనము పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు చేసేటప్పుడు వాళ్ళకి పసుపుతో ఎలా అయితే మనం చుండు పిండి చేస్తుంటామో అదే రకంగా మనము బియ్యము, పసుపుతో తయారు చేసినటువంటి పదార్థాన్ని మనం శుభ్రంగా తయారు చేసుకొని చక్కగా ముగ్గు వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు అదే విధానంగా మీ పూజ సన్నిధి ఉందనుకోండి, శ్రీచక్రం వేసుకోండి, ఏదైనా ఒక స్టార్ వేసుకోండి, లేదంటే ఏదైనా మంచి ఒక కుబేరు ఉన్న ఒక ముగ్గు వేసుకోండి. మీకు ధనప్రాప్తి, ఐశ్వర్యం ప్రాప్తి కలుగుతుంది. ఇంకోటి ఏంటంటమ్మా, గుమ్మం పైన కూర్చొని నెత్తి దువ్వకూడదు.
గుమ్మం పైన కూర్చొని గోర్లు తీయకూడదు, గుమ్మం పైన కూర్చొని బూతులు మాట్లాడకూడదు, గుమ్మం పైన కూర్చొని ఎంటుకలు విరబుచ్చుకొని కూర్చోకూడదు, గుమ్మం పైన కూర్చొని ఇతర ఒక స్త్రీకి పేన్లు చూడడం, పేన్లు కొట్టడం, విరగొట్టడం అలాంటివి చేయకూడదు. అవన్నీ చేస్తే ఏంటంటే జ్యేష్ఠాదేవి లోపల ప్రవేశిస్తుంది. కాబట్టి నేను చెప్పిన విధానంగా మీరు పాటించినట్టయితే మాత్రాన ఇంట్లో లక్ష్మి రావాలా, జ్యేష్ఠదేవి రావాలా, అది మీరు నిర్ణయించుకోండి. మీకు అన్ని శుభమే కలుగుతుంది. ధన్యవాదాలు గురూజీ. నమస్తే.